రాష్ట్రంలోనే ఎంతో ప్రశాంత నగరంగా విశాఖ పేరుగాంచింది. కానీ కొంతకాలంగా ఇక్కడ జరుగుతున్న హత్యల తీరు చూస్తుంటే ప్రజలు హడలిపోతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా కొన్ని అసాంఘిక శక్తులు రెచ్చిపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన ఆరిలోవ దుర్గానగర్లో కావు లక్ష్మి అనే గృహిణిని 15 ఏళ్లుగా పరిచయం ఉన్న బాట్ శివ అనే వ్యక్తి హత్య చేయడం కలకలం రేపింది. డబ్బుల కోసమే ఆమెను చంపేశాడని పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల గాజువాక్లో నేవీ ఉద్యోగి రవీంద్ర తన ప్రియురాలు మౌనికను అతి కిరాతకంగా క్రూరంగా చంపేయడంతో విశాఖ ఉలిక్కి పడిందనే చెప్పాలి. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టడం సంచలనం కలిగించింది. డబ్బుల కోసం తనను వేధిస్తుందనే కారణంతోనే చంపేశానని పేర్కొంటూ నిందితుడు పోలీసులకు లొంగిపోవడం తెలిసిందే. ఇలాంటి ఘటనలు నివారించాలని కోరుతూ మహిళా సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఇలాంటి హత్యలు నగరంలో కొద్ది కాలంగా పెరుగుతున్నాయి. ఇక తాజాగా ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ మ్యాచ్ ఆడిన 2 జట్ల మధ్య జరిగిన గొడవ సైతం ఒకరి హత్యకు దారి తీయడం విచారకరమనే చెప్పాలి. ఈ హత్యలకు కారణాలేమిటో తెలుసుకోవడానికి ఆంధ్ర మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగం కొందరు వైద్యులు ఒక బృందంగా ఏర్పడి విశ్లేషించారు. జిల్లాలో ఎక్కడ ఏ హత్య జరిగినా మృతదేహం కేజీహెచ్ మార్చురీకి వస్తుంది. ఇక్కడ ఫోరెన్సిక్ విభాగమే పరీక్షించి మరణానికి గల కారణాలు వెల్లడిస్తుంది. ఆ సమయంలో పోలీసులకు లభించిన సమాచారాన్ని వైద్యులకు అందజేస్తారు. దీంతో ఇక్కడి ఏఎంసీ వైద్యులు మీడియాకి కొన్ని వివరాలు వెల్లడించారు. విశాఖలో గత 2 ఏళ్లలో 44 హత్యలు జరిగాయి. మృతులలో పురుషులు 31 మంది, మహిళలు 13 మంది ఉన్నారు. హంతకుల్లో అత్యధికులు పరిచయస్తులే కావడం అందరినీ విస్మయపరుస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో సైతం హత్యలు జరగడం ఆందోళన కలిగిస్తుంది. కథ ఏదైనా సరే క్లైమాక్స్ లో మాత్రం మర్డర్ జరగడం నగర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ హత్యాకాండలో కత్తుల వినియోగమే అధికంగా ఉంటుందని తేలింది. కాగా 61% కేసుల్లో ముందస్తు ప్లాన్తోనే హత్యలు జరిగాయని ఏఎంసీ విశ్లేషణ చెబుతోంది. ఈ హత్యల్లో అత్యధికం రాత్రి సమయాల్లోనే జరగడం గమనార్హం. గత 2 ఏళ్లలో 18 హత్యలు రాత్రిపూట జరగ్గా మరో 9 ఉదయం పూట జరిగాయి. వీటిలో అధిక శాతం బహిరంగ ప్రదేశాల్లోనే జరిగాయి. ఈ కేసుల్లో అత్యధికంగా ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధాలు, పాత కక్షలు తీర్చుకోవడం కోసం చేసిన హత్యలే కావడం విశేషం. కాగా 44 కేసుల్లో 20 మంది స్పాట్లోనే మరణించారు. సమాజంలో పెరుగుతున్న హత్యలకు కారణాలేమిటో తెలుసుకోవడానికి ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ అండ్ టాక్సికాలజీ విభాగానికి చెందిన డాక్టర్లు జీవన్ అనుదీప్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, శ్రావణి, కృష్ణసాగర్, అన్నేసి కట్టంరెడ్డి, అనంత, రూపేశాలు కలిసి 2 ఏళ్ల డేటాను విశ్లేషించారు. ఈ విశ్లేషణను జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో ప్రచురించారు. మొన్న సాయంత్రం 5వ తారీఖున ఆరిలోవలో ఒక ఇన్సిడెంట్ ఆఫ్ మర్డర్ రిపోర్ట్ అయింది. ఒకే ఏరియాలో ఉంటారు వీళ్ళందరూ, పెద్ద గదిలి ప్రాంతంలో నివసిస్తుంటారు. కుర్రవాళ్ళు క్రికెట్ దగ్గర వీధిలో గల్లీ క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు. అక్కడ ఏదో వివాదం వచ్చింది, ఎంపైరింగ్ లో సరిగ్గా చేయలేదని. సాయంత్రం మళ్ళీ 6:30 ప్రాంతంలో గొడవపడి కత్తితో పొడి చేశాడు. అందులో అజిత్ అనే అతను బాగా గుండెలో స్టాప్ చేసినందువల్ల చనిపోయినాడు. కిషోర్ అనే అతను పొడిచాడు. అతన్ని కూడా మేము అదుపులోకి తీసుకుని ఈరోజు కోర్టు ముందు హాజరుపరుస్తున్నాం. అయితే ఇంతకు ముందు కూడా ఆరిలోలో ఒక లేడీని చంపేసి ఆభరణాలు పట్టుకుపోయినాడు. అతను కుర్రవాడే. మొన్న గాజువాకలో కూడా నేవల్ టెక్నీషియన్ పనిచేసినప్పుడు చంపేశాడు ఒక లేడీని. ఇప్పుడు ఈ కుర్రవాళ్ళలో ఈ నేర ప్రవృత్తి అనేది వాళ్ళకి సరైన అవగాహన లేక, అంటే ఒక వ్యక్తిని కత్తితో పొడిస్తే, ఒక వ్యక్తిని చంపేస్తే జీవితం అంతా జైలు పాలైపోతామనే భయము, ఆ రకమైన కాన్సిక్వెన్సెస్, ఆ ఫలితాలు తెలియక స్పాంటేనియస్ తక్షణమే ఒక నిర్ణయానికి వచ్చేసి చేసేయటం అనేది జరుగుతుంది. దీనికి ఏంటంటే ఇలాంటి ఈ కుర్రవాళ్ళకి ఎక్కువగా స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. దానికి వ్యసనాలు తోడవుతున్నాయి. దానికి
కుటుంబ వ్యవస్థ తాలూకా కంట్రోల్ కూడా లేకపోవడం అనేది జరుగుతుంది. తల్లిదండ్రులు కంట్రోల్ ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆరిడో కేసులో తల్లిదండ్రులు సెపరేట్గా ఉండటం, ఈయన తల్లిదండ్రుల వద్ద ఉండకపోవటం, లవ్ మ్యారేజ్ చేసుకుని ఉండటం, ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి 6వ నెల గర్భిణి, ఎవరిని కూడా ఏ రకమైన కంట్రోల్ ఈయన మీద లేకపోవడం వల్ల ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, ఫలితాలు ఎలా వస్తాయనేది ఆలోచించకపోవడం, ఇలా నేరాలు చేయడానికి దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. చాలామంది చదువు ఒకటే మార్గం అనుకోవడం, చదువుతో పాటు సంస్కారం కూడా అవసరం, డిసిప్లిన్ అవసరం. క్రమశిక్షణ లేకపోతే ఎవరు కూడా ఉన్నత స్థితికి చేరలేరు. కాబట్టి ఈ యంగ్స్టర్స్ ఎక్కువగా సోషల్ మీడియాని దాంతో ఇన్ఫ్లుయెన్స్ అవటం, రీల్స్తో ఇన్ఫ్లుయెన్స్ అవటం, ఇలా యూట్యూబ్లో నేరాలు చూడడం, ఇలాంటి నేరాలు ఘోరాలు చూసి దాన్ని ఫాలో అవటం, దాని తాలూకా ఫలితమే ఇలాంటి చర్యలు. ఒక కుర్రవాడు కత్తి కలిగి ఉండడం, కత్తితో పొడి చేయటం అంటే కర్కశ మనస్తత్వం అయ్యి ఉండాలి. అలాంటి వాళ్ళే చేయగలరు. కత్తి మన దగ్గర ఎందుకు ఉండాలి? మనమే వంట చేయట్లేదు, కూరగాయలు తరగట్లేదు, కత్తి ఉండాలి. మనం బయట రోడ్డు మీదకి వచ్చినప్పుడు కత్తి ఎందుకు మన చేతిలో ఉండాలి? కత్తి ఉండాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఏదో క్షణికావేశంలో ఉండేటప్పుడు కత్తితో పొడి చేయాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఇవన్నీ కూడా ఇది సరైన నేరాల మీద, దాని ఫలితాల మీద అవగాహన లేకపోవడం. కాబట్టి యువత ముఖ్యంగా చెడు వ్యసనాలకు బానిసలై స్పాంటేనియస్ డెసిషన్స్ తీసుకొని ఇలాంటి నేరాల్లో ఇన్వాల్వ్ కావద్దని, ఫలితాలు చాలా ఘోరంగా ఉంటాయి, దుష్పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి పనులు చేయొద్దని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.